హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల రాగం తీసే కోయిల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు రాగం తీసే కోయిల ఆడియో నవల రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఫోన్ మోగింది. తల వంచుకుని నోట్స్ రాసుకుంటున్న సుప్రియ తల తిప్పి టేబుల్ మీద పక్కనే పెట్టుకున్న మొబైల్ వైపు అసహనంగా చూసింది. మౌనిక కాలింగ్. అక్షరాలు కనిపించడంతో చటుక్కున పెన్ను పుస్తకం మీద వదిలేసి మొబైల్ అందుకుంది. హాయ్ అక్క. ఆన్సరింగ్ బటన్ నొక్కి సంతోషంగా పిలిచింది. హాయ్ సుప్రి, ఏం చేస్తున్నావే అడిగింది మౌనిక. నోట్స్ రాసుకుంటున్నానక్క, చాలా ఉంది, పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయిగా కొంచెం దిగులుగా అంది సుప్రియ. పరీక్షలు వస్తున్నాయని దిగులు పడితే ఎలా? అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండాలి. నేను చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో. నాకన్నా పెద్ద పరీక్ష అటెండ్ అవ్వబోతున్నావా నవ్వింది మౌనిక. కాదనుకో, ఇంతకీ ఎలా ఉంది అక్కడ? హాయిగా ప్రశాంతంగా ఉంది. కోటలో పాగా వేశాను. ఎవరెవరుంటారు? నేను, ఆవిడ, పని మనిషి, తోటమాలి, వంటావిడ. అయితే ఆవిడ ఇన్నేళ్ల నుంచి ఒంటరిగానే ఉన్నారన్నమాట. అన్నమాటేగా. మరి అమ్మ అలా అనేదేంటి? అమ్మకి మాత్రం ఏం తెలిసే, అందరూ అనే మాటే అమ్మ అనేది. ఏదేమైనా సుప్రియ మన పెద్దమ్మ, రక్త సంబంధం ఉంది మనకు. ఆవిడ ఎవరో తెలియనంతకాలం ఆవిడ ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా మనకేం సంబంధం లేదు. కానీ ఆవిడ మనకి ఏమవుతుందో తెలిసాక ఈ వయస్సులో ఆవిడ్ని మనం ఒంటరిగా వదిలేయడం అన్యాయం కదూ. చాలా అన్యాయం అక్క. నెమ్మదిగా నువ్వు ఆవిడ దగ్గర మంచి పేరు సంపాదించుకో. తర్వాత మన బంధుత్వం సంగతి చెప్పు. ఆవిడ ఏమాత్రం ఫేవర్గా ఉన్నా అమ్మని తీసుకెళ్ళొచ్చు. అక్కా చెల్లెళ్లను కలిపిన క్రెడిట్ మనకు దక్కుతుంది. అవును, కుటుంబమే లేదనుకుంటూ నిర్లిప్తంగా బతికే పెద్దమ్మను, కుటుంబం ఉన్నా తనకెవరూ లేరని బాధపడే అమ్మను కలిపితే మనకి ఒక పెద్ద కుటుంబం ఏర్పడుతుంది కదూ అంది మౌనిక. ఇంతకీ నీ సంగీత పాఠాలు మొదలైనాయా? 2 రోజులైంది. ఎంత హాయిగా ఉందో పెద్దమ్మ పాడుతుంటే. అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. మౌనిక స్వరంలో వినిపించిన పరవశం సుప్రియకు కూడా హాయిని గొలిపింది. అది సరే, మళ్ళీ ఎప్పుడొస్తావు నువ్వు ఇంటికి? అమ్మ అడుగుతోంది. ఎన్నాళ్లే అక్క ట్రైనింగ్ అని. 6 నెలలని చెప్పాగా, నువ్వు కూడా అదే చెప్పు అంది మౌనిక. చెప్పాలే కానీ అస్తమానం అడుగుతూనే ఉంటుంది. చాదస్తం కదా. సరేలే, మరి ఉంటానక్క, నేను నోట్స్ రాసుకోవాలి. అలాగే, ఆల్ ది బెస్ట్. అవతల ఫోన్ ఆఫ్ అయిపోవడంతో సుప్రియ తన మొబైల్ పక్కన పెట్టేసి తిరిగి పెన్ అందుకుంది. కానీ ఆమె చెయ్యి ముందుకు కదల్లేదు. ప్రారంభించి వదిలేసిన దగ్గరే ఆగిపోయింది. అక్కకెంత ధైర్యమో అనుకుంది. మౌనిక, సుప్రియ అక్క చెల్లెళ్ళు. తండ్రి ఆర్మీలో చేసేవాడు. సుప్రియ పుట్టిన 4 ఏళ్లకు చనిపోయాడు. అతని మరణం తర్వాత వచ్చిన కొంత డబ్బు, ఆ పెన్షన్తో తల్లి సంధ్యాదేవి 2 ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసింది. మౌనికకి చిన్నప్పటి నుంచి పాటలంటే మహా ఇష్టం. రేడియోలో వచ్చే ప్రతి సినిమా పాట నేర్చేసుకుని పాడేస్తుండేది. స్కూల్లో, కాలేజీల్లో కూడా జరిగే కార్యక్రమాల్లో ఎవరు అడగకుండానే పాట పాడేస్తూ బహుమతులు కొట్టేస్తూ ఉండేది. సుప్రియకి చదువంటే ఇష్టం. చదువు తప్ప వేరే ఆలోచన, ఆసక్తి లేవు. మౌనిక ఇంటర్లో ఉండగానే వాళ్ళనడిగి వీళ్ళనడిగి టీవీ, సినిమాలకు సంబంధించిన సమాచారం మొత్తం సేకరించి నెమ్మదిగా చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా టీవీ ఛానల్స్లో దూరిపోయింది. ఆ తర్వాత ఇంటర్ అయిపోగానే చదువు ఆపేసి మీడియా వైపు పూర్తిగా ఆకర్షితురాలయ్యింది. ఆ పిల్ల ధైర్యం, చాకచక్యం ఆమెను మంచి గాయనిగా నిలబెట్టి అడపదడప సినిమాల్లో గ్రూప్ సాంగ్స్ ఏవైనా ఉంటే పిలవడం మొదలుపెట్టారు. కూతురు చదువు మానేసి అలా మీడియా వైపు వెళ్లడం సంధ్యాదేవికి ఇష్టం లేకపోయినా అంతో ఇంతో ఆ పిల్ల సంపాదన చూశాక ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి, చిన్న కూతురు చదువు సజావుగా సాగడానికి అదే మంచిదని నిర్ణయించుకుంది. అయితే ఇటీవల పాట పాడన కార్యక్రమంలో ఉషాకాంత కనిపించిన దగ్గర నుంచి తల్లిలో చిత్రమైన మార్పు గమనించింది మౌనిక. ఆ పిల్ల ఉషాకాంతని ఎప్పుడూ చూడకపోయినా ఆవిడ పాటలు వింటూ ఉండడం వలన ఆవిడ ఒక మంచి గాయనని తెలుసు. తను నేర్చుకునే, పాడుకునే పాటల్లో ఆవిడ పాటలు కూడా ఉన్నాయని తెలుసు. అయితే ఆవిడను చూడగానే తల్లి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఓ రోజు అడిగింది. ఎందుకమ్మా ఆవిడని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని. ఆ రోజు తల్లి చెప్పిన విషయం విని మౌనిక, సుప్రియ కూడా నిర్ఘాంతపోయారు. అప్పటిదాకా
వాళ్ళకి అమ్మమ్మ, తాతయ్య, తండ్రి మాత్రమే తమకు ఉండేవారని, వాళ్ళు చనిపోయారని తెలుసు. కానీ ఒక పెద్దమ్మ ఉండేదని, ఆవిడదొక చిత్రమైన జీవితమని, ఆవిడే ఉషాకాంత అని తెలిసి ఆ మిస్టరీ కథ వినాలని ఆరాటపడ్డారు. కానీ సంధ్యాదేవి ఆ అక్క చెల్లెళ్లకు ఏమీ చెప్పకుండా, ఆవిడ నేను అక్కా చెల్లెళ్ళం అనే విషయం చరిత్రలో మరుగున పడిపోయింది, ఇప్పుడు ఆ విషయాలేవీ కెలక్కండి అంటూ నిక్కచ్చిగా చెప్పడంతో ఎట్లాగైనా ఆ చరిత్ర ఏంటో తెలుసుకోవాలనే తపన, ఆరాటం ఇద్దరికీ మొదలైంది. అది తెలుసుకోవాలంటే ఉషాకాంతకి దగ్గర కావాలి అంది మౌనిక ఒకరోజు చెల్లెలితో. ఎలా? ఆశ్చర్యంగా అడిగింది సుప్రియ. అదే ఆలోచిస్తున్నా అంది మౌనిక. అమ్మకిష్టం లేనట్టే ఆవిడకి కూడా మనతో ఉన్న బంధం ఎవరికీ చెప్పుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు కదక్క, ఎలా ఆవిడ దగ్గరకు వెళ్ళడం అడిగింది సుప్రియ. చెప్తాను, నన్ను ఆలోచించుకొని అంది సీరియస్గా ఆలోచిస్తూ మౌనిక. దాదాపు 4 రోజుల తర్వాత తన ఆలోచన చెప్పింది. సుప్రియ అక్క తెలివితేటలకి ఆశ్చర్యపోయింది. అవుతుందంటావా అక్క అని అడిగింది అనుమానంగా. సంకల్ప బలం ఉంటే విజయం అదే వరిస్తుంది అంది మౌనిక వేదాంతిలా. ఆ ఆలోచనకి రూపమే తను ఒక గాయనిని అని ఉషాకాంత ఇంట్లో స్థానం సంపాదించుకోగలిగింది మౌనిక. తన ధ్యేయం నెరవేరిందాకా ఈ విషయం తల్లికి గాని ఇంకెవరికి గాని తెలియకుండా అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. అక్క ఎంతైనా ధైర్యస్తురాలు అనుకుంది సుప్రియ మరోసారి. ఎక్కడి నుంచో కోయిల తీయని స్వరం వినిపించింది. మౌనిక తన గదిలో నుంచి గభాలన పెరటి వైపు బాల్కనీలోకొచ్చింది. కాంపౌండ్ వాళ్ళకి అవతలి పక్క విశాలంగా విస్తరించిన మామిడి చెట్టు నిండుగా చిగురుతో కళకళ్లాడుతోంది. మార్చి నెల. శిశిరం సెలవు తీసుకుంటూ వసంతానికి స్వాగతం పలుకుతున్న రోజులు. ఎటు చూసినా మామిడి పూత, వేపపూతల పరిమళాలతో నిండి ఉంది ప్రకృతి. గాలికి రాలుతున్న కొన్ని ఆకులు నేలమ్మతో ముచ్చట్లాడుతున్నాయి. మధ్యాహ్నం భోజనాలు చేశాక ఓ గంట సేపు విశ్రాంతి తీసుకుంటుంది ఉషాకాంత. ఆ సమయంలో మౌనిక తనకు కేటాయించిన గదిలో కూర్చుని ఏదన్నా చదువుకుంటూనో లేక అటు ఇటు తిరుగుతూనో కాలక్షేపం చేస్తుంది. 3:30 దాటింది సమయం. ఎండ తగలకుండా నీడని పరుస్తున్నాయి చెట్లు. మౌనిక అక్కడి నుంచి కదిలి తన గదిలో నుంచి బయటకొచ్చింది. హాల్లో కూర్చుని రామాయణం చదువుకుంటోంది వంట మనిషి సీతమ్మ. మౌనికను చూసి, ఏమన్నా కావాలా తల్లి అని అడిగింది ఆప్యాయంగా. ఏం వద్దండి, పెరట్లో చల్లగాలి వేస్తోంది కదా, కాసేపు అలా తిరుగుదామని అంది మౌనిక నవ్వి. వెళ్ళు అంటూ ఆవిడ తిరిగి రామాయణం చదువుకోవడంలో మునిగిపోయింది. మౌనిక ఎవరో, ఇన్నేళ్ల నుంచి ఎవరూ బంధుమిత్రులు రాలేదు, ఆవిడకి ఎవరూ లేరు. ఒంటరిగా బ్రతుకుతున్న ఉషాకాంత దగ్గరికి ఊహించని అతిథిలా వచ్చి ఇక్కడే ఉంటోన్న ఈ అమ్మాయి ఎవరో తెలియకపోయినా అమ్మగారికి ఆప్తురాలై ఉంటుందని, అందుకే ఆవిడ తన ఇంట్లో ఆ అమ్మాయికి చోటిచ్చి ఉంటుందని అర్థం చేసుకున్న సీతమ్మ మౌనిక పట్ల ఎంతో ఆదరంగా ఉంటుంది. మిగతా పనివాళ్లు కూడా ఆమె ఎవరు ఏంటి అనే విషయాలు పట్టించుకోకుండా గౌరవంగా, అభిమానంగా చూడడం మౌనికకు తమాషాగా అనిపిస్తుంది. అదంతా ఉషాకాంత ఇచ్చిన ట్రైనింగ్ కాబోలు అనుకుంది. అటు ఇటు తిరుగుతూ ఏవో సర్దుతున్న పనమ్మాయి లక్ష్మి వైపు చూసింది మౌనిక. అప్పుడే లక్ష్మి కూడా తన వైపు చూడడంతో నవ్వి, కాసేపు అలా తిరుగుదాం, వస్తావా అంది. లక్ష్మి వస్తాను అన్నట్టు తల ఊపి దోపిన చీర కుచ్చెళ్ళు సవరించుకుంటూ మౌనికతో పాటు పెరట్లోకి నడిచింది. చల్లగాలి మృదువుగా తాకింది. చెదిరిన వెంట్రుకలు సుతారంగా సవరించుకుంటూ, వాతావరణం చాలా బాగుంది కదూ అంది మౌనిక. అవును అన్నట్టు నవ్వింది లక్ష్మి. నువ్వెప్పటి నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? నెమ్మదిగా మాటల్లోకి దింపింది. 10 ఏళ్ల నుంచి అమ్మగారి దగ్గరే పనిచేస్తున్నానండి. ఇక్కడికి వచ్చినప్పుడు నీ వయస్సెంత? ప్రస్తుతం ఆమె వయస్సెంతో ఊహించడానికి ప్రయత్నిస్తూ అడిగింది మౌనిక. లక్ష్మి సిగ్గుపడుతూ నవ్వి, నాకు తెల్దండి అంది. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? అమ్మగారిది బొబ్బర్లంక కదండి, మా అమ్మ ఆడే ఉండేదండి. అమ్మ పోయాకండి నన్ను ఈ పెద్దమ్మ గోరే పెంచారండి. ఓ, చాలా కథ ఉందే మనసులో అనుకుని, అలాగా అని నవ్వి ఊరుకుంది. బొబ్బర్లంక అదెక్కడో. అమ్మమ్మ వాళ్ళు గుంటూరులో ఉండేవాళ్ళు. గుంటూరు దగ్గర ఏదో ఊరు, పేరేంటబ్బా? గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. గుర్తొచ్చింది, మంగళగిరి. మరి పెద్దమ్మ బొబ్బర్లంకకి ఎలా వచ్చింది? పెళ్లి చేసుకుని వచ్చిందా? పెళ్లి చేసుకుని వస్తే మరి బంధుత్వాలు ఎందుకు పోయాయి? అంటే
పెద్దమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుందా? అప్పట్లో ప్రేమ పెళ్ళిళ్ళు ఉండేవా? లేదు, ఇంకేదో ఉంది. అదేంటో. మీరు అమ్మగారికి ఏటవుతారండి? లక్ష్మి ప్రశ్నతో ఆలోచనల నుంచి తెప్పరిల్లి అనుకోని ఈ ప్రశ్నకి సమాధానం తోచక ఒక్క క్షణం తడబడి తరువాత చిరునవ్వుతో అంది, ఏమీ అవను. ప్రస్తుతం ఆవిడ శిష్యురాలిని. అంటేనండి? అంటే ఆలోచిస్తూ అంది. అంటే ఆవిడ దగ్గర సంగీతం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చానన్నమాట. అలాగటండి. అమ్మగారు ఎవరికి సంగీత పాఠాలు చెప్పరు కదండి? ఆసక్తిగా చూసింది మౌనిక. ఏ, ఎందుకని? ఏవోనండి, తెల్దండి. శానా మంది అడిగేవోరండి చెప్పమని. చెప్పననేవోరండి. ఓ, నేను చాలా అదృష్టవంతురాలనన్నమాట అనుకుంది మౌనిక. అమ్మగారు శానా మంచోరండి. నన్ను సొంత బిడ్డలా చూసుకుంటారండి. చిరునవ్వుతో వినసాగింది మౌనిక లక్ష్మి ముఖం వైపు చూస్తూ. నల్లటి నలుపు లక్ష్మి. వయస్సు 30 పైన ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తోందన్నమాట. ఈమె మాటల్ని బట్టి చూస్తే తల్లి తండ్రి లేరు. మరి భర్త? పెద్దమ్మ ఈ అమ్మాయికి పెళ్లి చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదో? అమ్మగారు నాకు మనువు కూడా చేసినారండి. కానీ దురదృష్టం, మా ఆయన ఏడాదికే పోయినాడండి. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నానండి. అడగకుండానే సమాధానాలు రావడంతో లక్ష్మి చెప్పేది శ్రద్ధగా వినసాగింది. ఇంతలో పెరటి తలుపు తెరుచుకుని వెంకన్న వచ్చి, అమ్మగారు లేచారమ్మా, తవర్ని రమ్మంటున్నారు అని పిలవడంతో ఇద్దరు లోపలికి నడిచారు. హాల్లో సోఫాలో కూర్చుని టీ తాగుతోంది ఉషాకాంత. మౌనికను చూడగానే రామ్మా అంటూ పిలిచింది ఆప్యాయంగా. మౌనిక వచ్చి ఆవిడ పక్కన కూర్చుంది. కాసేపు పడుకోపోయావా? ఆప్యాయంగా అందావిడ. అలవాటు లేదండి నవ్వింది మౌనిక. నా గదిలో సంగీతానికి సంబంధించిన చాలా పుస్తకాలున్నాయి, నీకిస్తాను, చదువుకో. అలాగే. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? అడిగింది ఆవిడ. మౌనిక నవ్వి, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను అంది. అయితే నా దగ్గర చాలా ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ చదువుతారా? ఆశ్చర్యంగా చూసింది మౌనిక. ఏ, నాకు చదువు రాదనుకున్నావా? ఆవిడ పెదవుల చివర నవ్వు. అది కాదు, ఊరికే అడిగాను. ఆవిడ మళ్ళీ అంది. పరీక్షలు రాయలేదు, సర్టిఫికెట్లు లేవు. కానీ నువ్వు ఏ సబ్జెక్ట్ అడిగినా చెప్పగల పరిజ్ఞానం సంపాదించాను, కేవలం పుస్తకాలు చదివి. చదువు అంటే పరీక్షలు పాస్ అవ్వడం కాదు. చదువు అంటే జ్ఞానాన్ని సముపార్జించడం. చదువు ఉద్యోగం కోసం అనుకుంటూ ఏ చదువు చదివితే ఎలాంటి ఉద్యోగం వస్తుందో అని ముందే తెలుసుకుని అదే చదువుకుంటున్నారు ఇప్పటి తరం వాళ్ళు. కానీ అది పద్ధతి కాదు. చదువు ఉన్నతంగా సంస్కారవంతంగా బతకడానికి, విలాసవంతంగా బతకడానికి కాదు. మరి నువ్వేమంటావ్? అందావిడ. ఆవిడ మాటలు ముగ్ధురాలై వింటున్న మౌనిక హఠాత్తుగా ఆవిడ వేసిన ప్రశ్నకి కొంచెం కలవరపడి అంది. నేను మీకన్నా అన్ని విషయాల్లో చాలా చిన్నదాన్ని. నేనేమంటాను? చిన్నవాళ్లకి కూడా పెద్ద ఆలోచనలుంటేనే జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారమ్మా. మీరంతా నవతరం వాళ్ళు, తెలివైన వాళ్ళు. చక్కగా జీవించాలి, హాయిగా ఉండాలి. ఆవిడ స్వరంలో లీలగా వినిపించిన వణుకు. సానుభూతిగా చూసింది మౌనిక. ఆవిడ టీ తాగేసి కప్పు టీపాయ్ మీద పెట్టి, వెడదాం పద, క్లాస్ మొదలు పెడదాం అంటూ లేచింది. మౌనిక తను కూడా లేచి ఆవిడను అనుసరించింది. ఇద్దరూ సంగీతం ప్రాక్టీస్ చేసే గదిలోకి వెళ్ళారు. అది ఒక ప్రత్యేకమైన గది. చాలా విశాలంగా ఉంది. గోడకి ఒకే ఒక్క ఫోటో. ఆ ఫోటో శ్వేత వస్త్రధారిణి అయి వీణ ఒడిలో పెట్టుకుని చిరునవ్వుతో దీవిస్తున్నట్టున్న సరస్వతీదేవిది. ఒక మూల చిన్న బల్ల మీద వీణ, మరో పక్క తంబుర, మధ్యలో ఖరీదైన తివాచీ పరిచి ఉంది. గదంతా మంచి అగరువత్తుల పరిమళం వ్యాపించి ఉంది. ఆవిడ తివాచీ మధ్యలో ఉన్న దివాన్ మీద కూర్చుంది. మౌనిక ఆవిడ ఎదురుగా తివాచీ మీద కూర్చుంది. లక్ష్మి వచ్చి ఆవిడ చేతికి తంబూర తెచ్చిచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ మెల్లగా తంబూర మీటుతూ శృతి చేయసాగింది. ఉషాకాంత శిక్షణలో మరో 6 నెలలు గడిచిపోయాయి. ఇప్పుడు మౌనిక మునుపటి కన్నా బాగా పాడగలుగుతోంది. ఆమె అనేక ప్రయత్నాలు చేసి వేదికల మీద ఎన్ని పాటలు పాడినా, అడపదడప సినిమాల్లో నేపథ్య సంగీతానికి గుంపులో తన గొంతు కలిపినా ఆమె పాటలో ఎన్నో అపస్వరాలు వినిపిస్తుండేవి. అవి కంప్యూటర్ మాయాజాలంలో కొట్టుకుపోయి మౌనిక ఒక గాయనిగా నిలబడ్డానికి దోహదపడింది. మొదటిసారి ఉషాకాంత ఎదురుగా పాడిన రోజు ఆవిడ వీపు తట్టి ప్రోత్సహించినట్టు అనిపించి, బాగానే పాడినా శిక్షణ ప్రారంభించాక
అనేక అపస్వరాలు దొర్లడం ఉషాకాంత గమనించింది. ఆ అమ్మాయి తనొక నేపథ్య గాయని అని తనని తాను పరిచయం చేసుకున్న మొదటి రోజు గుర్తొచ్చి ఆవిడ పెదవుల మీద చిన్న చిరునవ్వు విరిసేది. ఆ చిరునవ్వు చూడగానే మౌనిక సిగ్గుతో ముడుచుకుపోతుండేది. నెమ్మదిగా ఆవిడ సహనంతో 1కి 10 సార్లు పాడించి సానపట్టడంతో ఇప్పుడు మౌనిక చక్కగా పాడగలుగుతోంది. శాస్త్రీయ సంగీతం అభ్యాసం లేకుండా రాదమ్మా, రోజు కనీసం గంటన్నా సాధన చెయ్యాలి అంటూ రోజు ఉదయాన్నే లేపి సాధన చేయిస్తోంది. సరళి స్వరాల నుంచి ప్రారంభించి ఇప్పుడే స్వరజతులైపోయి గీతాల్లోకొచ్చింది. వరవీణ గీతం మొదలు పెట్టగానే మౌనికకు తను చాలా నేర్చేసుకున్న అనుభూతి, ఆనందం కలిగాయి. ఉత్సాహంగా స్వరాలందుకుంది. మధ్య మధ్య ఉషాకాంత తప్పులు సరిదిద్దుతూ మరోసారి పాడిస్తుంటే నెమ్మదిగా మౌనిక గళంలో పదును తేలి మృదు మధురమైన గీతంగా సాగింది. ఆ రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి ఉషాకాంత కోరిక మీదట వెన్నెల్లో డిన్నర్ ఏర్పాటు చేస్తుంది సీతమ్మ. ఆ రోజు కూడా అలాగే రాత్రి 7:30 అయ్యేసరికి మేడ మీద ఉన్న కేన్ టీపాయ్ మీదకి సీతమ్మ, లక్ష్మి కలిసి వండిన వంటలన్నీ చేర్చారు. ఉషాకాంత స్నానం చేసి తెల్ల కాటన్ చీర కట్టుకుని మేడ మీదకొచ్చింది. మౌనిక కూడా స్నానం చేసి నైటీ వేసుకుని వచ్చింది. ఆకాశంలో నిండు చంద్రుడు రాజసంతో వెలిగిపోతున్నాడు. అక్కడక్కడ మిణుకుమంటూ మేఘాలతో దోబూచులాడుతున్న తారకలు రారాజును చూసి చేరువవడానికి పరుగులు పెడుతూ వస్తున్నాయి. డాబా పిట్టగోడ మీదకి వాలిన సన్నజాజులు విచ్చుకుని పరిమళాలు వెదజల్లుతున్నాయి. 4 వైపులా పేర్చిన కుండీల్లో గులాబీలు, చామంతులు, లిల్లీలు, కనకాంబరాలు వెన్నెల్లో స్నానాలు చేస్తూ పరవశించిపోతున్నట్టుగా అటు ఇటూ ఊగసాగాయి. కేన్ కుర్చీల్లో ఆసీనులయ్యారు ఉషాకాంత, మౌనిక. సీతమ్మ ఇద్దరికీ ప్లేట్లలో పుల్కాలు పెట్టి కూర వేసి టీపాయ్ మీద పెట్టింది. లక్ష్మి మంచినీళ్ల గ్లాసులు తెచ్చిచ్చింది. వెన్నెలంటే మీకు ఇష్టమా ఆంటీ? ప్లేట్ అందుకుంటూ అడిగింది మౌనిక. అడిగాక తన తెలివి తక్కువ ప్రశ్నకి తనని తానే తిట్టుకుంది. ఆవిడ నవ్వింది. వెన్నెలంటే ఇష్టం లేని మనిషే కాదు మౌనిక, అసలు జీవులే ఉండవు. వెన్నెలంటే అదిగో ఆ గులాబీ పువ్వుకి ఇష్టం, ఆ సన్నజాజులకి ఇష్టం, పిట్టగోడకి ఇష్టం, నేల తల్లికి ఇష్టం. చూడు, తన మీద విచ్చలవిడిగా కురుస్తున్న వెన్నెలని తనలో పొదువుకోవడానికి ఎంతగా ఆరాటపడుతోందో ఆ తల్లి అంది నేల మీద జాలువారుతున్న వెన్నెల వైపు చూస్తూ. మౌనిక ముగ్ధురాలైపోయింది ఆవిడ మాటలకి. ఈవిడకి సంగీతమే కాదు సాహిత్యం కూడా తెలుసు కాబోలు. ఎంత భావుకత ఈవిడలో అనుకుంది. అందుకేనేమో కుటుంబంలో అందరిలోకి విభిన్నమైన జీవితం గడుపుతోంది. ఇంత విభిన్నమైన ఆలోచనలున్నందుకేనా? నాకు నా సంగీతం తర్వాత ఈ ప్రకృతే తోడు. ప్రకృతిని ప్రేమిస్తాను, ప్రకృతిలో ఆడుకుంటాను, ప్రకృతిలో పాడుకుంటాను, ప్రకృతిలో మమేకమై జీవిస్తున్నాను అందావిడ. ఈవిడ ప్రకృతి కాంత, ఉషాకాంత కాదు అనుకుంది మౌనిక. ఇవాళ పౌర్ణమి కదా, పెరట్లో అన్నాలు తిందాం అని ఎప్పుడడిగినా తోటలో తినడమేంటే, నీకేం పిచ్చా? అసహ్యంగా అలా బయట కూర్చుని తినడమేంటి? పురుగులు పుట్రా చేరవు అంటూ మందలించే తల్లి సంధ్యాదేవి గుర్తొచ్చింది మౌనికకి. నింగికి నేలకి ఉన్నంత తేడా ఉంది అక్క చెల్లెళ్ళకి అనుకుంది మౌనిక. ఈవిడ ఎంత తీయగా పాడగలదో అంత తీయగా బతకగలదు. అమ్మకి పాటలు రావెందుకో? ఏంటి ఆలోచిస్తున్నావు మౌనిక అడిగిందావిడ. మౌనిక ఆలోచనల నుంచి తేరుకుని నవ్వి, ఏం లేదాంటీ, మీ అంత తీయగా ఎప్పుడు పాడగలనా అని ఆలోచిస్తున్నాను. నాకన్నా బాగా పాడుతున్నావు సరేనా? మృదువుగా అందావిడ. గలగల నవ్వింది మౌనిక. చిన్నపిల్లకు నచ్చ చెప్పినట్టు చెబుతున్నారు. నా సంగతి నాకు తెలుసులేండి. నేను ప్లేబ్యాక్ సింగర్ని అనుకుని పొంగిపోయిన రోజే తెలిసిపోయింది నా గురించి నాకు. నువ్వు బాగా పాడకపోతే సింగర్ ఎలా అవుతావు అంది ఉషాకాంత. అయ్యో ఆంటీ, మీకు ఈ కాలం గురించి ఏమీ తెలియదనుకుంటా. ఈ రోజుల్లో పేరు ప్రతిష్టలున్న వాళ్ళకి ప్రతిభ ఉండదు, నిజమైన ప్రతిభ ఉన్న వాళ్ళకి గుర్తింపు ఉండదు. ఎవరికి పట్టు పరిశ్రమ గురించి బాగా తెలుసో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు తెలుసా మీకు అంది. పట్టు పరిశ్రమ అంటే? అంటేనా? మరోసారి పక్కపక్క నవ్వి చెప్పింది మౌనిక. పట్టు పరిశ్రమ అంటే ఎక్కడ మనకి అవకాశాలకి అవకాశం ఉంటుందో అక్కడ తిష్ట వేసుకుని సక్సెస్ అయ్యిందాకా పట్టు వదలకుండా ప్రయత్నించడం. ఉదాహరణకి నేను సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంటే ఇండస్ట్రీ చుట్టూ ఓపిగ్గా పట్టుదలగా తిరుగుతూ
ఎవరు నాకు అవకాశం ఇస్తారో వాళ్ళని మంచి చేసుకోవడం, అవకాశాలు కొట్టేయడం, అవన్నీ రాజకీయాలేండి అంది మౌనిక. ఉషాకాంత నిట్టూర్చింది. ఒకప్పుడు ప్రతిభను వెతుక్కుంటూ అవకాశాలు వచ్చేవి. ఇప్పుడు అవకాశాలను వెతుక్కోవడం అందరికీ అలవాటైపోయింది. పరిమళించే పువ్వుకి గుర్తింపు అవసరమా? ఆంటీ, మిమ్మల్ని మాట అడగనా? సందేహంగా ఒక్కో అక్షరం కూడా తీసుకుంటూ అడిగింది మౌనిక. చెప్పమ్మా. మౌనిక కొన్ని సెకన్లు మౌనంగా ఉండి స్వరం తగ్గించి అడిగింది. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? ఆ ప్రశ్న ఊహించని ఉషాకాంత వెంటనే సమాధానం చెప్పలేదు. మౌనిక పుల్కా ముక్క విరిచి కూరలో అద్దుకుని మునిపంట కొరుకుతూ వెన్నెల వెలుగులో ఆవిడ కళ్ళలో కదిలే భావాల కోసం వెతకసాగింది. ఆవిడ చేతిలో ప్లేట్ టీపాయ్ మీద పెట్టేసింది. తింటూ తింటూ ఆవిడలా ప్లేట్ పక్కన పెట్టేయడంతో మౌనిక నొచ్చుకుంటూ అంది. సారీ ఆంటీ, అడగకూడని సమయంలో అడిగాననుకుంటా. ప్లీజ్ తినండి అంటూ ఆవిడ పక్కన పెట్టిన ప్లేట్ తీసి ఆవిడ చేతికివ్వబోయింది. ఆవిడది అందుకోకుండా అంది. తింటాను, అలా ఉంచు. సారీ ఆంటీ. ఆవిడ చిరునవ్వు నవ్వింది. సారీ ఎందుకు? ఎప్పుడో ఒకప్పుడు నేను ఈ కథ చెప్పాల్సిందేగా. నువ్వు నా దగ్గరకు వచ్చే ముందే చెప్పావుగా నా ఆటోగ్రఫీ రాస్తానని. చెప్తాను, నాకు ఇవాళ చెప్పాలనే ఉంది, చెప్తాను అంటూ కుర్చీలో వెనక్కి వాలి కాలు మీద కాలేసుకుంది. తలెత్తి ఆకాశం కేసి కొన్ని క్షణాలు చూసింది. మౌనిక కుతూహలంగా వినసాగింది. తలెత్తి ఆకాశం కేసి కొన్ని క్షణాలు చూసి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించింది. మౌనిక కుతూహలంగా వినసాగింది. ఆకాశంలో అల్లరి చేస్తున్న నక్షత్రాలు కూడా బుద్ధిగా కూర్చున్నట్టు కదలకుండా ఉన్నట్టు అనిపించింది మౌనికకి. వినండి వినండి, నేనేదన్నా మర్చిపోతే మీరు చెబుదురుగాని తర్వాత అనుకుంది మనసులో. ఆవిడ స్వరం మోహనరాగం ఆలపిస్తున్నట్టుగా సాగింది. కళ అనేది దైవదత్తం. అదందరికీ అబ్బదు. అబ్బిన కళని సద్వినియోగం చేసుకోకపోతే కళా సరస్వతిని అవమానించినట్టే. ఎవరైనా సరే సద్వినియోగం చేసుకోవాలంటే అందుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రోత్సాహం, ఆదరణ కావాలి. అదే లేకపోతే ఆ కళ ఆశ్రయం లేని అనాథలా విలవిల్లాడుతుంది. వేదవతికి చదువబ్బలేదు. ఆ ఈలు దిద్దించినప్పుడే నాకు ఈ చదువొద్దు అంటూ పేచీ పెట్టి అక్షరాలను పాతేసింది. కానీ సరిగమలు ఆమెను ప్రేమించి దరిచేరాయి. ఉత్తరం ముక్క రాసుకునే అక్షరాలు దిద్దించాలనుకున్న తండ్రి కూతురు చదువు పట్ల ఆసక్తి చూపకపోవడంతో కనీసం సంగీతమన్నా నేర్పిస్తే పెళ్ళయ్యాక మంగళహారతులు పాడుకుంటుందని మంచి సంగీతం మాస్టర్ని పెట్టి సంగీతం నేర్పించాడు. ఆయన ఆశించినట్టే ఆ పిల్ల గాత్రం విని ఇంట్లో నోములు, వ్రతాలకి, పూజలు, పునస్కారాలకి మంగళహారతులు పాడడానికి పనికి వస్తుందని ముచ్చటపడి కోడల్ని చేసుకున్నారు అచ్చమ్మగారు. వేదవతి, విజ్జిబాబుల పెళ్ళయింది. అత్తగారు తన బాధ్యతలన్నీ కోడలికి అప్పగించింది. 4 మరుదులు, 2 ఆడబిడ్డలు, భర్త, మామగారు, అత్తగారు, అత్తగారి అత్తగారు, ఇంతమంది ఉన్న ఆ ఇంట్లో వేదవతికి రేయింబవళ్ళు, పనులు, పూజలు సరిపోయేవి. మంగళహారతులు తప్ప గొంతెత్తి హాయిగా ఏ కీర్తనో పాడుకునే అవకాశం ఆవిడకి దక్కలేదు. గుండెల్లో గీతాలన్నీ నొక్కేసి బతకడం మొదలుపెట్టింది. ఆవిడకి 3 ఆడపిల్లలు పుట్టారు. పిల్లల్ని నిద్రపుచ్చుతూ సన్నగా ఎవరికీ వినిపించకుండా అన్నమయ్య లాలిపాటలు పాడుతూ తన దాహం తీర్చుకోసాగింది. అందరిలోకి 3వ అమ్మాయి ఉషాకాంత తల్లిపాటలు వింటూ చిన్నప్పటి నుంచి ఆల్చిప్పల్లాంటి కళ్ళు తెరుచుకుని వింటూ బోసినవ్వులు నవ్వుతుండేది. ఆ పిల్ల అలా కళ్ళు తెరిచి వింటున్న తీరుకి ఆవిడ హృదయం పులకించిపోయేది. దీనికి నా చిట్టి తల్లికి సంగీతం నేర్పాలి అనుకుంది. ఉషాకాంతకి 2వ ఏడు వచ్చిన దగ్గర నుంచి తల్లి పలికించిన స్వరాలు ముద్దు ముద్దుగా పలుకుతుంటే పులకించిపోయేది వేదవతి. ఈలోగా అత్తగారు కాలం చేయడం, మామగారు అస్వస్థులు కావడంతో వేదవతికి పాడుకునే సమయము, పాపకి పాట నేర్పే సమయము కూడా ఉండేది కాదు. 3 పిల్లల్ని బళ్ళో వేశాడు విజ్జిబాబు. ఆడపిల్లలు అక్షరాస్యత వైపు వడివడిగా నడుస్తున్న కాలమది. కందుకూరి వీరేశలింగం గారి స్ఫూర్తితో ఆడపిల్లలని వంట వార్పు నేర్పిస్తూ కుట్లు అల్లికలు చేస్తూ బతకమని చెప్పకుండా వాళ్ళని కనీసం స్కూల్ ఫైనల్ అయినా చదివించాలనుకున్నాడు విజ్జిబాబు. మరో 3 ఏళ్లు గడిచాయి. అత్తగారు కూడా కాలగర్భంలో కలిసిపోయాక వేదవతికి కాస్త వీలు చిక్కింది. తల్లిలాంటి అత్తగారు పోయిన దుఃఖాన్ని మర్చిపోవడానికి
తిరిగి సంగీతాన్ని ఆశ్రయించింది. భార్య సంగీతం పాడడం ఇష్టమే అయినా తల్లిదండ్రులంటే ఉన్న భయం, గౌరవం వలన ఇన్నాళ్ళు ప్రోత్సహించడానికి సందేహించిన విజ్జిబాబు తిరిగి భార్య సాధన మొదలుపెట్టడంతో ఎంతో ఆనందించాడు. భార్యాభర్తలిద్దరూ ఉషాకాంత గాత్రం గురించి, ఆమె సంగీత పరిజ్ఞానం గురించి, ఆసక్తి గురించి చర్చించుకుని ఆ పిల్లని సంగీతంలో మంచి దిట్టగా మలచాలని నిర్ణయించారు. ఉషతో పాటు పెద్ద పిల్ల చంద్రికకు, రెండో అమ్మాయి సంధ్యకి కూడా సంగీతం నేర్పుతూ ఉష పట్ల మాత్రం కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించసాగింది వేదవతి. వాళ్ళు కూడా మొక్కుబడికి సరిగమలు పాడేవాళ్లే గాని ఇద్దరికీ కూడా అంతగా ఆసక్తి లేదు. ఉష మాత్రం చదువు పట్ల కన్నా సంగీతం ఆసక్తి చూపిస్తూ త్వరలోనే కీర్తనలు, వర్ణాలు నేర్చేసుకుని అడపాదడపా ఏ శ్రీరామనవమికో ఇతర పర్వదినాలప్పుడో పాడుతూ ఉండేది. చంద్రికకి, సంధ్యకి అటు సంగీతము ఇటు చదువు కూడా సరిగ్గా అబ్బలేదు. వాళ్ళిద్దరికీ ఏడాది తేడాతో పెళ్ళిళ్ళైపోయాయి. అప్పటికి ఉషకి 13 ఏళ్ళొచ్చాయి. అప్పటి వరకు ఒకటి అరా పాటలతో మెప్పించిన ఉష మొదటిసారిగా మేనమామగారి ప్రోద్బలంతో శ్రీరామనవమి సంబరాల్లో దాదాపు గంటసేపు గొంతు విప్పి రామదాసు కీర్తనలు పాడింది. ఆ గాత్రానికి ఆ శ్రీరాముడు పొంగిపోయి భవిష్యత్తులో గొప్ప గాయనివి కావాలి అని దీవించాడన్నారు పెద్దలంతా. వేదవతి రెట్టించిన ఉత్సాహంతో తన కళనంతా కూతురికి ధారపోసి ఆ సంగీతాన్నే సారెగా ఇచ్చి 16వ ఏట అత్తగారింటికి పంపించింది. కానీ సంగీతాన్ని ఆస్వాదించడానికి సున్నితమైన హృదయం ఉండాలి. ఉషాకాంత జీవితం పంచుకున్న వ్యక్తికే కాదు, అతనికి జీవితాన్నిచ్చిన వాళ్లకు కూడా ఆ హృదయం లేదు. ఆమెకి భగవంతుడిచ్చిన వరం అక్కడ శాపమైంది. ఆమె స్వరం, హృదయం రెండూ మూగబోయాయి. కాలచక్రంలో 4 ఏళ్లు గడిచాయి. ఆమె జీవితం వంటగదికి, కట్టెల పొయ్యికి, వచ్చేపోయే బంధువులకి వండి వార్చడంతో సరిపోయింది. పిల్లలు పుట్టలేదు. గొడ్రాలివన్నారందరూ. ఉషాకాంత తల్లి, తండ్రి ఆక్రోశించినా వినకుండా కొడుక్కి మరో పెళ్లి చేశారు. అత్తపోరుకి, భర్తపోరుకి సవతిపోరు తోడయింది. జీవితం నరకమైంది. తనకి భర్త ప్రేమ దక్కకపోయినా తను ప్రేమించే సంగీతమైన పాడుకోవడానికి అనుమతినిమ్మని ప్రాధేయపడింది. కానీ కసాయి గుండెలు కరగలేదు. కోయిల గొంతు కోసిన తీయని రాగం ప్రకృతితో పల్లవిస్తూనే ఉంటుంది. శరీరానికి గాయాలైతే వేసుకోవడానికి మందులుంటాయి. కానీ మనసుకి గాయం తగిలితే ఏ మందుంటుంది? మనసులో బాధ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. ఉన్నవాళ్లకి ఆమె ఆక్రోశం వినిపించదు, ఆవేదన కనిపించదు. ఆమెకి ఉన్న తోడు, నీడ, ఊపిరి సంగీతం. గుండెకి గాయాలైనా గొంతు మోగబోదు. ఆమె గాయపడిన గుండె శోకాన్ని రాగంగా మార్చుకుని అప్రయత్నంగానే భగవంతుడికి తన వేదన వినిపిస్తూ రామదాసు కీర్తన పాడుకోసాగింది. ఆ పాటలో సర్వం మరచిపోయి భగవంతుడిలో తనను తాను ఐక్యం చేసుకునేలా సాగిందామె గానం. ఎవరైతే వినకూడదో అతనే విన్నాడు. ఆ పాట ఆమె భర్త చెవుల పడింది. మూర్ఖుడికి మల్లెపువ్వు లాంటి మనసు గురించి తెలుస్తుందా? పశువుకి పాటలో తీయదనం అర్థమవుతుందా? పూజగదిలో కళ్ళు మూసుకుని పారవస్యంతో పాడుకుంటున్న ఆమె కళ్ళ నుంచి రక్తం స్రవిస్తోంది. అది చూసి అతనిలోని రాక్షసత్వం ఒళ్ళు విరుచుకుంది. నిన్ను మేము కష్టాలు పెడుతున్నామనా దేవుడికి చెప్పుకుంటున్నావు? ఏది వచ్చి రక్షించమను అంటూ జుట్టు పట్టి హఠాత్తుగా ఆవిడ చెప్పడం ఆపేసింది. చెప్పండి, ఏం జరిగింది? ఆ తర్వాత ఆతృతగా అడిగింది మౌనిక. ఆవిడకి ఎలాగో అనిపించింది. ఇన్నేళ్ల తర్వాత తనెందుకు పాత విషయాలు గుర్తు చేసుకుంటోందో ఆవిడకే అర్థం కాలేదు. ఎవరి మౌనిక? ఈమె అడగగానే తనెందుకు గుండె పొరల్లో పాతేసిన జ్ఞాపకాలు తవ్వి బయటకు తీస్తోంది? గతం గతః. పీడకల లాంటి గతం గుర్తు తెచ్చుకుని బాధపడడం వలన ఏం ప్రయోజనం? ఎలాంటి ప్రయోజనం లేని విషయాలు తలుచుకుని బాధపడుతూ కూర్చునే మనస్తత్వం కాదు తనది. కనిపించిన దారిలో ముందుకు నడిచి వెళ్ళిపోతూ ఈవేళ ఈ గమ్యం చేరింది. అమ్మ ఇచ్చిన నిధి సంగీతం. ఆ నిధి నిక్షేపాలతో ఇవాళ ఎంతో ఉన్నతమైన స్థానం చేరింది. ఇంత ఉన్నత స్థానంలో నిలబడి పాతేసిన గత శకలాలను ఏరుకోవడంలో ఔచిత్యం ఉందా? చెప్పండి ఆంటీ, నేను ఈ సస్పెన్స్ భరించలేను. ఆ తర్వాత ఏం జరిగింది? ఆత్రంగా అడుగుతున్న మౌనిక వైపు చూసిందావిడ. ఎందుకు ఈ అమ్మాయికి ఇంత ఆసక్తి? తన జీవిత చరిత్ర ఎందుకు రాయాలనుకుంటోంది? తన గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరమేముంది?
ఎందుకు తెలియాలి? ఆంటీ చెప్పండి, మరోసారి అడిగింది మౌనిక. ఆవిడ ఆలోచనలు మరోసారి వెనక్కి మళ్ళాయి. ఆ రోజు గొంతెత్తి గుండెల్లో గూడు కట్టుకున్న వేదన కరిగిపోయేలా పాడుకోసాగింది. అతని చెవిన పడ్డాయి ఆ పాటలు. మృగంలా మారాడు. అసలు గొంతే విప్పవద్దని ఆదేశించిన వారి మాటలు లెక్క చేయకుండా అంతసేపు పాడుకోవడం అతని దృష్టిలో క్షమించరాని నేరం. ఫలితంగా ఆమెకి శిక్ష వేశాడు. మామూలు శిక్ష కాదు. జుట్టు పట్టి లాగి తిండి నీళ్లు లేకుండా పెరట్లో ఉన్న వంట చెరుకు పెట్టే గదిలో పడేశాడు. ఇంట్లోకి వెళ్లే తలుపులన్నీ మూసేశాడు. అదృష్టవశాత్తు ఆ గదికి తలుపులు లేవు. నెమ్మదిగా పెరట్లో చేరి ఆ చీకటి రాత్రంతా ఓ చెట్టు కింద ప్రకృతిలో లీనమై ఒంటరిగా కూర్చున్న ఆమెకి నా జీవితం ఎందుకిలా అయింది, నేనేం తప్పు చేశాను అనే ప్రశ్న మనసులో మెదిలింది. కన్నీళ్లతో మొక్కని అడిగింది. ఆ ప్రశ్నకి సమాధానంగా బాదం చెట్టు మీద పక్షులు మా రెక్కలు చూడు, స్వేచ్ఛగా ఎగరొచ్చు మేము అంటూ రెక్కలు రెపరెపలాడించాయి. కోయిల నేను ఏడాదంతా మూగబోయినా వసంతంలో మాత్రం ఎంత తీయగా హాయిగా కూ కూ అని పాడుకుంటానో తెలుసా అంటూ కర్తవ్యాన్ని బోధించింది. అంతే, అప్పటికప్పుడే పారిపోవాలనిపించింది. ఈ చిన్న పొట్టకి కావలసిన గుప్పెడు మెతుకుల కోసం ఇంతటి అరాచకాన్ని భరించాలా? ఒక ఆడపిల్లకి తన అనేవాళ్ళు, ఒక భర్త ఎందుకు కావాలి? ఆశ్రయం కోసమా? తలదాచుకోవడానికి గూడు కోసమా? అందుకు ఈ ఇల్లే ఎందుకు? వెళ్ళిపోవాలి. కానీ ఎలా? అవును, ఎలా వెళ్ళాలి? ఈ చిన్న ఊరిలో అడుగు బయట పెట్టగానే అందరికీ తెలిసిపోతుంది. ఎవరికీ తెలియకుండా ఎలా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళి ఎలా బతకాలి? ఏం చెయ్యాలి? పుట్టింటికి వెళితే ఆదరించే ధైర్యం లేదు అమ్మా నాన్నలకి. సమాజం వాళ్ళని ఆడిపోసుకుంటుంది, అసహ్యించుకుంటుంది. ఏం చెయ్యాలో తోచలేదు. ఉషాకాంత కళ్ళు వర్షించసాగాయి. 60 దశాబ్దాల కాలం ఎలా గడిచిందో తెలియకుండా గడిచిపోయింది. ఆంటీ ఆందోళనగా పిలుస్తూ కుర్చీలోంచి లేచి ఆవిడ కాళ్ల దగ్గర కింద కూర్చుంది మౌనిక. ఆంటీ ప్లీజ్ బాధపడకండి. అనవసరంగా మీరు మరచిపోయిన గతం కెలికి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి. ఆవిడ మాట్లాడలేదు. మౌనికకు కూడా దుఃఖం పొంగుకొచ్చింది. ఆవిడ చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ అంది, నా జీవితం లాంటి జీవితం నా శత్రువుకి కూడా ఉండొద్దని ప్రతిరోజు భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటాను. అమ్మా నాన్న నాకు పెళ్లి చేయకపోయినా బాగుండేది. పెళ్లి చేసుకుని నరకంలో పడ్డాను. పిల్లలు పుట్టకపోవడం నా నేరమా? కానే కాదు, నాకే శిక్ష. సంగీతం పాడడం నేరమా? కానే కాదు, అయినా అందుకు శిక్షే. నా వయసెంత, నా శారీరక బలమెంత? అలాంటి నా చేత ఎంత చాకిరీ చేయించారో తెలుసా? తలుచుకుంటే నా గుండె పగిలిపోతుంది. నా లేత చేతులతో రాగానికి లయబద్ధంగా తాళం వేయడమే తెలుసు నాకు. అమ్మ నా చేత ఎన్నడూ ఒక్క పని కూడా చేయించలేదు. కానీ అక్కడ రాక్షసిలా పనిచేశాను. అయినా నా మీద ప్రేమ సంగతి పక్కన పెడితే కనీసం జాలి కూడా ఉండేది కాదు వాళ్లకు. మీరక్కడి నుంచి ఎలా బయటపడ్డారాంటీ? వణుకుతున్న స్వరంతో అడిగింది మౌనిక. ఆవిడ విషాదంగా నవ్వింది. ఆవిడ కళ్ళ ముందు 50 ఏళ్ల నాటి ఆ సన్నివేశం స్పష్టంగా కనిపించసాగింది. రాగం తీసే కోయిల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.